లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. సోషల్ మీడియాలో రూల్స్ పాటించకుండా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వారిపై కేసులు నమోదు చేసేందుకు సిఐడి నేతృత్వంలో ప్రత్యేక విభాగం నిరంతరం నిఘా పెట్టినట్లు ఏపీ పోలీసులు తెలిపారు. దేశంలో ఎక్కడో జరిగిన సంఘటనను ఈ ప్రాంతంలో జరిగినట్లు తప్పుడు సమాచారంతో పోస్టులు పెట్టడం, ఒక వీడియోకు మరో వ్యక్తి సంభాషణలు జోడించి గ్రూపుల్లో వైరల్ చేసేవారిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిఐడి ఇంటెలిజెన్స్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించారు. వివాదాస్పద పోస్టులు పెట్టిన వ్యక్తులతో పాటు దానిని ఇతర గ్రూపులకు ఫార్వర్డ్ చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ముఖ్యంగా గ్రూప్ అడ్మిన్పై సైతం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు దృష్టి పెట్టారు. సోషల్ మీడియా పోస్టుల వివరాలను స్పెషల్ టీం మెంబర్స్ సేకరించి వాటి వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించే పనిలో నిమగ్నమయ్యారు. ఏదైనా అభ్యంతరకరమైన పోస్ట్ వచ్చిన వెంటనే దాని వివరాలు, ఆ పోస్ట్ని ఎవరు పెట్టారు, వారు ఏ ప్రాంతానికి చెందినవారు, ఆ పోస్ట్ వల్ల ప్రజల మనోభావాలు ఎలా దెబ్బతింటాయన్న కోణంలో సైతం సిఐడి పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. రాష్ట్రంలో సోషల్ మీడియాపై నిఘా పెంచి మోసాలను అడ్డుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ గొడవలకు తెరలేపుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. వీరిపై ఐటీ చట్టం కింద అవసరమైతే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని పోలీసులు తెలిపారు. వైరల్ అయ్యే పోస్టులు ఎవరి ప్రోద్బలంతో పెడుతున్నారో కూడా విచారణ చేస్తామన్నారు. రెచ్చగొట్టే పోస్టులను, ఫోటోలను, వీడియోస్ను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవటం, షేర్ చేయటం కూడా నిషిద్ధమన్నారు. సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతరం నిఘా ఉంటుందని, అభ్యంతరకరమైన పోస్టులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పొలిటికల్ సెన్సిటివ్ లాంగ్వేజ్, పొలిటికల్ అఫెన్సివ్ లాంగ్వేజ్ వాడుతున్న వారిని గుర్తించి సైబర్ బుల్షిట్లు తెరుస్తామన్నారు. సామాజిక మాధ్యమాలలో నకిలీ ఖాతాలు, మారు పేర్లతో పోస్టులు పెట్టేవారిని గుర్తించే టెక్నాలజీ తమ వద్ద ఉందని, అభ్యంతరకర, అశ్లీల, అవమానకర పోస్టులు పెట్టేవారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. వాట్సాప్, ఫేస్బుక్లోని ప్రతి పోస్టింగ్కు అడ్మిన్ బాధ్యత తీసుకోవడంతో పాటు గ్రూప్లోని ప్రతి సభ్యుని పేరు, చిరునామా తెలిసి ఉండాలని పోలీసులు పేర్కొంటున్నారు. అడ్మిన్లు సైతం సభ్యులను గ్రూప్లో చేర్చుకునే ముందు వారి అనుమతి తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగులు పెట్టే సభ్యులను తొలగించి స్థానిక పోలీసులకు తెలియజేయాలని వివరించారు.